రాజేం మా బూతులు ఎక్కడ నేర్చుకున్నారు? మా డైరెక్టర్ గారే అండి. ఆ! అసలు నార్మల్‌గా ఆహ్, అంటే నార్మల్‌గా కూడా తిట్టుతారా? ఏయ్! అగోండి. నేను ఆంధ్ర వేరు గదా! ఆ! నేనిలా బావబాడుకో అవన్నీ నేను తిట్టను. ఆంధ్ర బూతులు తిడతారా? ఆంధ్ర బూతులంటే మరీ బూతులు కాదండి. ఆ! దొంగ నా కొడుకా ఇవుంటాయి గదా! అవి. ఆ! అవి మాత్రం. హ్మ్. డబ్బింగ్ కష్టమైందా బాగా? లేదు. హ్మ్. ఎందుకంటే ఆహ్, హ్మ్. ఆహ్, వీళ్ళ మదర్ క్యారెక్టర్ ఒక ఆమె మా మదర్ చేశారు. క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేస్తున్నారో యోగిత 'యోగిత' గారు. గారు. హ్మ్. హ్మ్. ఆవిడే జస్ట్ ఆవిడ ఫుల్ తెలంగాణ. సో, ఓకే. నా డైలాగ్స్ మట్టుకు అన్నీ చెప్పేసారనమాట. సో, హ్మ్. నాకు ఆవిడ వల్ల చాలా ఈజీ అయింది. హ్మ్. హ్మ్. సో, వెంటనే అయిపోయింది. డబ్బింగ్‌లో అలా ఈజీ అయింది. ఆన్ లొకేషన్ సతీష్. ఆ! ఆన్ లొకేషన్ సతీష్ గారు. యాహ్! ఆయన చెప్పడం వల్ల కొంచెం ఓకే. చేయగలను. కొంచెం తెలంగాణ వచ్చింది. హ్మ్. అండ్ మీకు కొత్తే గదా! అండ్ బేసిక్‌గా అంటే కొంచెం నాకున్న ఫ్రెండ్స్ కొంచెం తెలంగాణ, ఆంధ్ర హ్మ్. హ్మ్. అంటే కొంచెం మిక్స్డ్ ఉన్నారు కాబట్టి నాకు కొంచెం ఈజీ అయింది. యాహ్! అంటే నాకంత హార్డ్ ఏం అనిపియలేదు. అనిపియలేదు. ఆ! అంటే ఈ మూవీలో చూసుకున్నట్టే ఇప్పుడు వచ్చిన 2 సాంగ్స్‌లో కూడా డాన్స్ చాలా బావుంది. అంటే మీకు కోర్ట్‌లో మీ ఇద్దరి క్యారెక్టర్‌లకి కొంత పరిధి ఉంటది. లవ్ స్టోరీ తర్వాత అక్కడ ఒక సీరియస్ సబ్జెక్ట్ ఉంది. హ్మ్. బట్ ఇక్కడ అలా కాదనమాట. సో, టోటల్ మరదలు కథనమాట. అవును. సో, కెమిస్ట్రీ ఎలా కుదిరింది? అంటే ఇక్కడ చాలా అవసరం. హ్మ్. కోర్ట్ మూవీ విషయానికొస్తే ఒక సీరియస్ సబ్జెక్టు దాంట్లో లవ్ ఉంటది కొంత పార్ట్. బట్ ఇక్కడ అలా కాదు గదా! హ్మ్. 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 సో, ఆ కెమిస్ట్రీ కుదరడానికి ఏం చేశారు? ఆహ్, కథిన్నప్పుడే బేసిక్‌గా నేను కథిన్నప్పుడే ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఆ కథలో ఉన్న ఆ క్యారెక్టర్ ఆర్క్ కానీ, ఆ భావమరదలలో ఇదున్న గాని, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ గాని, ఆ ఎమోషన్ గాని అవన్నీ ప్రాపర్‌గా అర్థమయ్యాయి. అంటే బేసిక్‌గా సతీష్ డైరెక్టర్ గారు ఎలా నరేట్ చేస్తారంటే, ఆయన ల్యాప్‌టాప్ ఆన్ చేసుకొని ఇలా కూర్చొని నేను చెప్పను, నేను నించొని చెప్తానని హ్మ్. ఆయన నించొనే మొత్తం నరేట్ చేశారనమాట. ఓకే. సో, ఆయన నరేట్ చేసిన దాంట్లో ఏదైతే ఆ కన్విక్షన్ ఇప్పుడు నేను కట్ చెప్తుంది మీరు ఈ కథను ఓకే చేసేయాలన్నట్లు చెప్పలేదు. అండ్ బ్యాక్ ఆన్ ఈ స్టోరీ నాకు ఐడియా ఉంది. ఏదైతే ఆయన ఎన్నో హ్మ్. హ్మ్. ఆఫీసులు హ్మ్. తిరిగి ఎన్నో దగ్గరని. బట్ ఆయన కథ చెప్పేటప్పుడు మట్టుకు ఆయన వెరీ కన్విక్షన్‌తో వెరీ జెన్యూన్‌గా ఈ కథ చాలా బావుంటది. మీరు చేస్తే బావుంటది అన్న ఇదిగా చెప్పారు. సో, అది నాకు చాలా అనిపించింది. సో, యాహ్! అది ప్లస్ కూడా అయింది. ఆ కథలో ఆ భావమరుదులు ఎలా ఉన్నారని అర్థమైపోయింది. హ్మ్. ఆయన కన్విక్షన్‌తో, ఆయన ఇదితో అర్థమైపోయింది. అండ్ ఒక భావమరుదులు అన్న తర్వాత ఆ చనువు ఎలా ఉంటదో ఐడియా ఉంటది గదా! సో, కరెక్ట్. ఇగ అది మాకు చాలా ఈజీ అయిపోయింది. హ్మ్. బికాజ్ మేము కోర్ట్ కంటే ఒక ముందు 2 ఇయర్స్ ముందు నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ అనమాట. సో, మా కోర్ట్‌తో ఇంకెక్కువ క్లోజ్ అయ్యాం. మేము ఇంక బ్యాండ్ మేళం చేసేటప్పుడు ఇంక ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. సో, యాహ్! అది అందులో కెమిస్ట్రీ కోసం ఏమి వర్క్ చేసిందేం లేదు. మేము హ్మ్. జస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాం అంతే. యాక్చువల్‌గా మీ ఇద్దరు చాలా ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. మేము కోర్ట్ కంటే ముందు 2 ఇయర్స్ ముందే ఫ్రెండ్స్ అని చెప్పేసి. అసలు ఫస్ట్ మీటింగ్ మీ ఇద్దరిది ఎక్కడ, ఎలా జరిగింది గుర్తుందా మీ ఇద్దరికి? ఆఫ్‌కోర్స్ నా బర్త్‌డే రోజు హ్మ్. డిసెంబర్ 2022 2 యాహ్! హ్మ్. అప్పుడు కలిసారు రోషన్ ఫస్ట్ టైమ్. హ్మ్. అంటే ఎలా కలిసారు? బర్త్‌డే రోజు ఎందుకు నేను కలిసారు? ఫోను చేసి పిలిచా అంతే. ఫోను చేసి పిలవాలంటే అంతకుముందు పరిచయం ఉండాలి గదా! అదే అంటే అంతకుముందు బేసిక్‌గా ఇంతకుముందు ఇద్దరం చైల్డ్ యాక్టర్స్ గదా! హ్మ్. సో, మాకు అది ఎలా పరిచయమయ్యామో ఐడియా లేదు. ఆ! బట్ వి బికేమ్ ఫ్రెండ్స్. ఓకే. అలా ఆ! ఫ్రెండ్స్‌గానే ఉన్నాం. సో, వన్ ఫైన్ డే ఎప్పుడో కలుద్దాం అనుకున్నాం. బట్ ఆ నా రోజు బర్త్‌డే రోజు వీలయ్యి ఆ రోజు అలా కలవడం జరిగిందంతే. ఓకే. అండ్ శ్రీధర్ గారు మీకు ఒక ఇంపార్టెంట్ క్వెషను. మామూలుగా చాలామంది ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్లు గాని, డైరెక్టర్లు గాని చాలామంది రీల్స్ చేసుకునే అమ్మాయిల్ని యాక్టర్స్‌గా మార్చొద్దు. వాళ్ళకి ఛాన్స్‌లు ఇవ్వద్దు. రీల్స్ వేరు, యాక్టింగ్ వేరు. ఇలాంటి ఒక బలమైన అభిప్రాయంతో ఉంటారు. హ్మ్. హ్మ్. మీరు దానికి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? ఎంతవరకు వ్యతిరేకిస్తారు? వ్యతిరేకించే అంత నేనేం మీ చెప్పలేనండసలు. అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం అంటే నేను యాక్చువల్లీ కోర్ట్‌లో సెలెక్ట్ అయిందయితే రీల్స్ త్రూ. హ్మ్. బట్ నేను ముందు నుంచి నేను 'కిరాక్ కిడ్స్' అవన్నీ షో చేశాను. నేను ఎప్పుడైతే 10థ్, 8థ్ ఈ క్లాసెస్‌లో నేను రీల్స్ చేయడం స్టార్ట్ చేశా. హ్మ్. హ్మ్. సో, అంతకు ముందు నుంచి నేను చిన్న చిన్న సినిమాలు చేశాను. బట్ అంత ఏమంటారు గుర్తు గుర్తుపెట్టుకునే అంత క్యారెక్టర్స్ కావు. సో, రీల్స్ వన్ ఫ్ ఏదో మామూలు రీల్స్ అవి. అది ట్రెండ్ చేశారంతే. మామూలు రీల్స్ ఏంటండి. 7,00,000 మందికి పైగా మీకు ఫాలోవర్స్ ఉన్నారు. అవును. బట్ అంటే ఈ గోదావరి వైపు రీల్స్ చేయడం హ్మ్. అలా చేసేదాన్ని. బట్ అది కోర్ట్‌లో జగదీష్ గారు చూసి అప్పుడు తీసుకుంది. దట్స్ ద స్టోరీ. అసలు రీల్స్ అనేది ఎందుకొచ్చిందనేది అదే. హ్మ్. సో, హ్మ్. కోర్ట్‌లో నన్ను రీల్స్ చూసుకుని తీసుకున్నారు. ఓకే.
సో బట్ ఎలా యాక్టింగ్‌కి వచ్చేదాకా కష్టం అవ్వలేదా? కష్టం అంటే అయ్యో! కష్టమే అసలు. అంటే ఫస్ట్ నేను 30 డేసా? నేను ఒక 1 మంత్ అలా నేను క్లాస్ తీసుకున్నాను. హ్మ్. ఇప్పుడు మన యాక్టింగ్ వర్క్‌షాప్ క్లాస్. చేసాం. యాహ్! హ్మ్. వర్క్‌షాప్ యాక్టింగ్ క్లాస్ తీసుకున్నా కోర్ట్‌కి. ఓకే. సో, ఈజీ అయింది ఆయన వల్ల. అండ్ ఇంకో క్వెషను ఇప్పటిదాకా మీరు వర్క్ చేసినది గూడా చాలా కంఫర్ట్‌గా ఉండే ఎన్విరాన్మెంట్‌లోనే వర్క్ చేశారు. 'నాని' గారి ప్రొడక్షన్‌లో అయితేమి, హ్మ్. 'కోన వెంకట' గారి హ్మ్. హ్మ్. ప్రొడక్షన్‌లో అయితేమి హ్మ్. వెరీ గుడ్. అంటే వాళ్ళిద్దరు కూడా సినిమా పీపుల్. సినిమా తప్పించి వాళ్ళకి వేరే ఏం తెలీదు. అవును. 'కోన' గారి బ్యాక్‌గ్రౌండ్ అంతా తెలుసు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో కరెక్ట్. తెలుసు. కరెక్ట్. యాహ్! ఇంకా 'నాని' గారి గురించి అయితే అందరికీ తెలుసు. సో, చాలా కంఫర్ట్‌గా ఉండే ప్లేస్‌లోనే వర్క్ చేశారు. ఇది కాకుండా నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటది అనిపిస్తుంది ఇండస్ట్రీలో మీకు? ఇప్పుడు నేను ఒక 2 తమిళ్ సినిమాలు చేస్తున్నా. సో, ఆ ఇద్దరి బ్యానర్స్‌లో కూడా చాలా, చాలా కంఫర్ట్. ఈ 2 వచ్చే సినిమాలు నాకు తెలీదండి. హ్మ్. ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలి. అంటే ఎలా ఉన్నా అంటే అది ఇబ్బంది కలిగిస్తే ఆబ్వియస్లీ ఇది చేస్తాం. బట్ హ్మ్. ఇప్పటికొచ్చి నేను ఫేస్ చేసిందయితే ఎవరు అసలు అలా లేరు. యాహ్! ఓకే. యాహ్! అండ్ మీ ఇద్దరు కూడా ఒక సక్సెస్ తర్వాత ఎళ్లి చిరంజీవి గారిని కలిసారు. సో, చిరంజీవి గారు చెప్పింది మీకిద్దరికి ఇప్పటికి మైండ్‌లో ఉందా? ఆయన ఇచ్చిన సలహా ఏంటి? అది నీ మనసులో దాచిపెట్టుకుంటారండి. హ్మ్. ఏం చెప్పారాయన? చెప్పు. నీ హార్ట్ ఏంటి ఇంతలాగా కొట్టేసుకుంటుంది? బిగ్ ఫ్యానా? ఈయనకి చాలా ఇష్టం. ఏం చెప్పారు? యాక్చువల్లీ ఆయన చెప్పింది కూడా నేనే వీడియో తీశానండి. రికార్డ్ చేసింది. సో, ఆ రోజు వెళ్తున్నా అప్పటి నుంచి వాడు ఫుల్ టెన్షన్ అనమాట. అయ్యయ్యో! ఏం మాట్లాడా ఆయన చూస్తే నేనసలు స్పెల్ బౌండ్ అయిపోతా అన్నట్టు. సో, నేను ఎళ్ళినప్పుడు ఆయన షర్ట్ మీద ఆటోగ్రాఫ్ రాస్తున్నారు. సో, అది నేను నార్మల్‌గా ఫోటో తీస్తున్నా, సరే వీడియో క్యాప్చర్ చేద్దామని స్టార్ట్ చేశా. అప్పటి నుంచి చెప్తున్నా అప్పటి నుంచి ఆయన ప్రేజ్ చేయడం తినకేసి స్టార్ట్ చేశారు చేశారు. హ్మ్. యాక్చువల్‌గా. సో, యూ నో అంటే బేసిక్‌గా దాని తర్వాత ఆయన అంటే ఐ మీన్ సార్‌తో కూర్చొని మాట్లాడేటప్పుడు గాని అంతా నాకు బేసిక్‌గా అదంతా ఏదో ఒక డ్రీమీ ఫీల్‌లా అనిపించింది. ఇట్ వాస్ వెరీ నైస్. ఆయన చెప్పిన ఆయన మాట కళ్ళమే ఒకటే అంటే మీరు ఆయన ఏం చెప్పారో చెప్పారు. అని గుర్తుపెట్టుకోమంటున్నారు. బట్ ఆయన కలిసి అలా చూస్తూనే ఉండిపోయాం మేము. అలాగే ఉన్నాం. హ్మ్. చాలా మాటలు చెప్పారు. లైక్ ఒక మాట అన్నారు. యాహ్! ఐ రిమెంబర్ ఒకరోజు ఆయన ఎళ్లి మేమందరం ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుకునేటప్పుడు అందరి గురించి ప్రే చేసిన తర్వాత ఎంత చిన్న న్యూయాన్స్ పట్టుకున్నారంటే సార్ కోర్ట్ ఫిల్మ్ షూట్ చేసేటప్పుడు ఒక మెయిన్ సీక్వెన్స్ ఏదైతే 16 నిమిషాలు ఏం చేస్తారు అన్న హ్మ్. సీక్వెన్స్‌లో పెళ్లి మండపం పైకి ఎళ్ళాక ఎంత క్యూట్. జగదీష్ అన్న ఆహ్, ఆహ్, ఇటు సైడ్ ఒక ఫ్రేమ్, అటు సైడ్ ఒక ఫ్రేమ్ పెట్టారు. ఎందుకంటే ఒకటి సీసీ కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకటి ఈ ఫ్రేమ్ 2 పెట్టారు. అండ్ జగదీష్ అన్న చెప్తున్నారు, రోషన్ నువ్వు ఇప్పుడు ఏదైతే మీ ఇద్దరు అంటే మా ఇద్దరికి ఏదైతే మీరు చేస్తున్నారో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. హ్మ్. సేమ్ ఎందుకంటే వేరే యాంగిల్‌లో కూడా చేయాలి అన్నట్లు. సేమ్ హ్యాండ్ యాక్షన్ దాన్ని ఓకే అని అన్నా. బట్ నాకు కథ తెలుసు కదా! కథలో ఏంటి నేను లోపలికి ఎళ్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళకి దే విల్ ఫీల్ చూసావా? లైక్ ఏదో జరుగుతదన్న ఇది. బట్ ఎండింగ్‌కి మనం వేరే అవును. సర్ప్రైజ్ చేస్తున్నామని. అది నాకు మనసులో ఉండింది. అది నాకు తెలుసు. సో, అది నేను ఎవరికీ చెప్పకుండా నేనేం చేశానంటే వాళ్ళకి ఇంకెక్కువ ఎక్సైట్‌మెంట్ ఎక్సైట్‌మెంట్ ఇవ్వడానికి. ఇవ్వడం కోసం వెళ్తూ అలా గ్రిల్ మీద చెయ్యేసి కింద చూసి లోపలికెళ్ళేటప్పుడు అటు ఇటు చూసి లోపలికెళ్తా. ఇది అసలు ఎవరికీ చెప్పలేదు బేసిక్‌గా. సో, హ్మ్. నాకు నేను అలా ఫ్రీ ఫ్లోలో చేసుకున్నా. అది చిరంజీవి గారి నోటి నుండి విన్నాను నేను. ఆయన ఆయన గమనించారు. యాహ్! ఆ! అంత ఏం చిన్న పర్టిక్యులర్ చేసేస్తాడు పాయింట్ అనుకున్నాను. ఎళ్ళిపో నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ, దాని మీద చూసి ఎందుకేసావయ్యా చెయ్యి అని అన్నారు. అయ్యో! సార్ దానికి రిప్లై ఏమి ఇచ్చారు మీరు? నేను నవ్వుతూనే ఉన్నాను సార్. అంటే దాని దగ్గర నా ఏం ఆన్సర్ లేదు. ఎందుకంటే ఇట్ వాస్ వెరీ కలోకియల్. నాకు కథ ఐడియా ఉంది. హ్మ్. ఆ సిట్యుయేషన్‌లో ఆడియన్స్ ఎలా చూస్తాడు ఆ సినిమాని. హ్మ్. ఆ టైంలో నేనేదన్నా చిన్న కథకేమి ఇబ్బంది అవ్వకుండా ఏదో చిన్న ఎక్సైట్‌మెంట్ పెంచొచ్చేమో హ్మ్. అన్న ఫీలింగ్‌తో ఆ గ్రిల్ మీద చెయ్యేసి అలా చూస్తాను. ఎళ్తే ఎళ్ళావు గాని తొంగెందుకు చూసావయ్యా అని అన్నా. సో, నాకు